100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. ఆఫ్టర్ ద ట్రైలర్ హౌస్ ద రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది? సినిమా అనేది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, ఆ ఒక ఇంట్రెస్టే passion. తన్ని లోపల నుంచి సినిమా తీసిన తర్వాత దిస్ ఇస్ మై థర్డ్ మూవీ. మీరు చేసిన ప్రీవియస్ మూవీస్ సో సేమ్ కైండ్ ఆఫ్ రోల్స్ అనేది కూడా చేశారు. వాట్స్ ద డిఫరెన్స్? You know, it was very difficult. Now even at home, I'm in a hotel and I make a dosa. I put water and I. గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా నీ పెన్న మీద దోశలేసేది నేనే. నీ పెన్నె మీద ఎప్పటికైనా దోశలేసేది నేనే అంటే నిన్ను రేపు మ్యారేజ్ చేసుకుంటే నీ పెన్నె మీద దోశలేస్తాను. వీళ్ళు ఎవరనుకున్నారా? మన కాలేజీ మూల స్తంభాలు వీళ్ళు. మీకే కాదు మాకు సీనియర్లే. యూత్ కావాల్సిన ఎలిమెంట్స్ అనేది కూడా మంచిగా యాడ్ చేసినట్టు. యూత్ కాదు యాక్చువల్ కాదు, దాని ముందు ఒకటి ఉంటుంది. దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 30 years వచ్చిన ఇంజనీరింగ్ చేస్తుంటారు. పేరు కర్ణ, కుంతి గుట్లే అమ్మకే ఉట్నా. నా పేరు కర్ణ, కుంతి కుట్లే మా అమ్మకే ఉట్నా. అదే నాకు అనిపించింది ఏంటిది అని ఒకసారి అనిపించింది. అభిమన్యు సింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎవరైతే గబ్బర్ సింగ్ కానీ అండ్ దానికంటే ముందు రక్త చరిత్ర మూవీస్లో చాలా మీరు అన్నట్టు రక్షత్యర్ ఇస్తారా నాకు తెలిసి 2010 బిఫోర్ ఎప్పుడు వచ్చినట్టు. బట్ ఇప్పుడు కూడా ఇంపాక్ట్ ఉందంటే ఆయన పర్ఫార్మెన్స్ అని. ఈ యొక్క మూవీకి యువర్ ద స్టోరీ రైటర్ కమ్ హీరో. సో డైరెక్షన్ అనేది రాజేష్ గారు చేశారు. అయినా నేను ఒక దగ్గర 6 months కూర్చున్నాను చెప్పాలంటే రియల్గా. ఎవరు? రాజేష్ గారు. ఎందుకంటే ఆయన ప్యాటర్న్ వేరే. అప్పుడే ఇంకా రైటింగ్ అనేటప్పటికి ఈ కైండ్ ఆఫ్ స్టోరీ తీసుకోవాలని ఎలా అనిపించింది? యాక్చువల్లీ వీ హ్యావ్ టోటల్ ఇండియా అని అనుకున్నాను కూడా. మోర్ దెన్ 60% మిడిల్ క్లాస్. ఆ 60% గురించి నేను చేసిన మూవీ. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన కొన్ని మూవీ ట్రైలర్స్లో మరి ఫిబ్రవరి మంత్లో రాబోతున్న ఒక మూవీ ట్రైలర్ మాత్రం చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. అదేంటంటే సూర్యాపేట జంక్షన్. సూర్యాపేట జంక్షన్, అరే మా ఊరేవరా అబ్బాయి అని చెప్పేసి సూర్యాపేటలా అనుకోవచ్చు. కాకపోతే ఇదేంటంటే అందరూ చూడాల్సిన సినిమా. ఎందుకని అంటున్నా అంటే సో అందులో పొలిటికల్ ఆస్పెక్ట్ కానీ అండ్ ఇలా బోల్డ్ అన్ని కూడా ఉన్నాయి. మరి ఆ మూవీ హీరో కమ్ రైటర్ అయిన ఈశ్వర్ గారు, అలాగే హీరోయిన్ నయన ఇక్కడ మనతో పట్టినారు. మరి వాళ్ళతోనే మాట్లాడదాం. హాయ్. హలో. హాయ్ Hello. అండి. అండ్ యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. Thank you so much. ఓకే, మీ కళ్ళు చాలా బాగున్నాయి. Thank you again. మీరు కుళ్ళుకోకండి బ్రో. లేదు అమ్మాయి బాగుంది కదా. పర్లేదు, మా హీరోయిన్ పొగిడితే నాకే మంచిది కదా. అవునా? అంతే కదా. మంచి పాజిటివ్. అంతే కదా, మనం హీరోయిన్ ని తీసుకొచ్చేది అందరికి బయట వాళ్ళకి నచ్చడానికే కదా. ఆహా. So He's got the okay. point. యా. ఓకే, ఫస్ట్ స్టార్ట్ విత్ నయనా. Yes, please. సో ఆఫ్టర్ ద ట్రైలర్ హౌస్ ద రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది? Actually, the response is too good. I'm so damn excited and happy since last night. After the response, many people called me. They praised the trailer is really good, and generally people have started liking that rugged, strong subjects, right? Yeah. So I think I'm hoping for something really good. యా, ఈ ఫిబ్రవరిలో తలరాత మారిపోతుంది. Yes. ఓకే. ఎస్. అండ్ ట్రైలర్ అయితే నిజంగా చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. థ్యాంక్ యూ. రంగా చెప్పాలంటే టీజర్ చూసేటప్పుడు ఓకే, బట్ కమింగ్ టు ద ట్రైలర్ అనేటప్పటికి మీరు ఒక స్టోరీ లాగా దాన్ని కట్ చేసిన విధానం అనేది కూడా ఇట్స్ వెరీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ. సో ఆ రెస్పాన్స్ తర్వాత ఎలా అనిపించింది ఏంటి? రెస్పాన్స్ ట్రైలర్ అయితే నిన్నే లాంచ్ అయింది. దాని తర్వాత మీతోటి ఫస్ట్ ఇంటరాక్షన్ ఇప్పుడు. ఓకే. అది మీరు చెప్తుంటే మాకు కూడా పాజిటివ్గా కొంచెం వైబ్ వస్తుంది కదా. వీఆర్ యాక్చువల్లీ సాటిస్ఫైడ్ విత్ దట్. బట్ మనం చేసేది బయట వాళ్ళు చెప్పడం మన ఐడియాతో చేసాము. బట్ ఇట్లా బయట వాళ్ళు చెప్పినప్పుడు అదొక సమ్ వాట్ ఇంకొక వైబ్రేషన్స్ లోపల మంచి పాజిటివ్ సెన్స్ వస్తుంది. అది బాగుంది. ఓకే. అంటే మెయిన్గా ఈశ్వర్ గారు, సో దీనికి రైటింగ్ కమ్ హీరోగా, సో యూఆర్ డూయింగ్ ద 2 jobs. మెయిన్గా రైటింగ్ అనేటప్పటికి ఈ కైండ్ ఆఫ్ స్టోరీ తీసుకోవాలని ఎలా అనిపించింది? ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ అంటే అంటే నాకు యాక్చువల్గా బేసికల్గా మూవీస్ అంటే చాలా ఇష్టం, చాలా ప్యాషన్ తోటి వచ్చాను దీంట్లోకి. సరే ఏది ఉన్నా కదా, ఇప్పుడు లవ్ సబ్జెక్ట్ కానీ అలా అని కాకుండా సంథింగ్ విచ్ ఈస్ యూస్ఫుల్ టు అస్, వాట్ వీఆర్ సీయింగ్ అరౌండ్ సొసైటీ, దాని మీద తీసుకుంటే ఇప్పుడు ఏదైనా కూడా మనకు జరిగింది చేస్తే కొంచెం మనం ఫీల్ అవుతాం. ఏదైనా సినిమాలు చూసినప్పుడు అరే ఇది నాకు జరిగిన లైఫ్లో మనకు జరుగుతుంది. సో దట్ ఐఎమ్ ఇంట్రెస్ట్ టు దట్. ఇప్పుడు జరుగుతుందే చేస్తే బాగుంటుంది అనే ఒక చిన్న ఐడియా తీసుకొని ఇది రాయాల్సి వచ్చింది. ఓకే, జరుగుతుంది, ఇలా జరుగుతుంది, జరిగాయి, జరుగుతుంది కూడా.
ఫ్యూచర్ జరగబోతుంది కూడా అనేది జరగబోతుంది కూడా. సో సింపుల్ చెప్పాలంటే పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. సో ఇలా 3 మరి చూపించబోతున్నారు అనమాట ఈ సూర్యాపేట జంక్షన్ ద్వారా. ఓకే. అండ్ సో మీ రోల్ అయితే సో హీరోయిన్గా అయితే చాలా ప్రామిసింగ్గా ఉంది. అండ్ హౌ డూ యూ గాట్ దిస్ ఆపర్చునిటీ ఇన్ దిస్ మెయిన్లీ ఇన్ దిస్ మూవీ? It was luck by chance, I can say. ఓకే. I suddenly got a call. I did not like really believe maybe it will happen, it will not happen, but then automatically it just happened in no time. I just came here, met the team, and the next day the shoot started. అదేంటి సార్ That's how it happened. Even while coming also, I did not had that anything. Let's go, give it try. I just came here, and then all of a sudden everything happened. The signing happened, and immediately the next day the shoot started. And సో that స్టోరీ చెప్పారా లేదా? yes. Even before coming, I knew the storyline. ఓకే. So I had spoke with the director, spoke with the hero on video call itself. So that's where I got to know, yes, it's a genuine offer that has come. And until you go and give a try, you will not get, you have to take that risk or whatever, you have to go and give it a try. So with that intention, I came and it just happened. And today we are in front of you. సో అలా అయిపో కంప్లీట్ చేసేసారు. Yeah, it just happened. ఓకే. జస్ట్ హ్యాపెండ్ కాదు, యాక్చువల్లీ దీన్ని చూసాం. వీ హ్యావ్ సీన్ సెవరల్ ఫొటోస్ ఫర్ దిస్. చేసుకున్నాక ఫస్ట్ మేము షూట్ స్టార్ట్ చేసేసాం. అప్పటి వరకు మెయిన్ లీడ్ క్యారెక్టర్గా హీరోయిన్ ఎవరిని అనుకోలేదు. మేము మన మిగతా షూట్ ఉంటుందిగా స్టార్ట్ చేసేసాం. అప్పటికి డైలీ చూస్తూ ఉన్నాం. సరే ఒకటి కొత్తగా ఫ్రెష్ ఫేస్ తీసుకుందాం. ఇందులో ఏంటంటే అమ్మాయి హోటల్లో వర్క్ చేసే వాళ్ళలో ఉంటారు, కానీ ఈ అమ్మాయి వైట్గా ఉంది. అయినా చదువుకుంది కాబట్టి సో కొంచెం చెబ్బీగా ఉండాలి, కొంచెం లుక్ ఉండాలి అని చెప్పేసి దాన్ని బట్టి తీసుకున్నాం. ఇంకోటి ఏంటంటే తిన రెస్పాన్స్ కూడా బాగుంది. ఇప్పుడు ఎవరైనా కూడా మూవీ అవకాశం రాగానే కొంచెం నెగ్లిజెన్స్ చేస్తారు. తిన ఆల్రెడీ 3-4 మూవీస్ చేశారు. I didn't know the BTS behind the scenes today only. I'm getting to know. చేస్తారు, కానీ టైంకి రెస్పాండ్ కావడం వల్ల చూస్తే సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే మనకి ఇబ్బంది పెట్టారు కదా, సరే అనేది చేసుకున్నాము. రేపు షూట్ అనగానే నిజంగానే తిని చెప్పినట్టు ఈరోజు లాస్ట్ మినిట్ ఎంట్రీ, లాస్ట్ మినిట్ అంతే వచ్చింది. మార్నింగ్ షూట్ అంతే ఇంకా. ఓకే. అండ్ సో అంటే ఆ కైండ్ ఆఫ్ రోల్ అనేటప్పటికి ఇట్స్ ఏ రూరల్ రోల్. సో ఆ డ్రెస్సింగ్ అని ఎలా మేనేజ్ చేశారు? Actually, if I tell you, సో అది కొంచెం డిఫికల్ట్ అనిపించింది. Those 2 movies which she has done previously, Yeah, previously. those 2 are also village characters. నేను ఆ ఫొటోస్ చూసి సెలెక్ట్ చేశాను. ఓకే. కానీ లాంగ్వేజ్ ఒకటే డిఫరెంట్, బట్ షీ హాస్ డన్ దట్ రోల్ ప్రీవియస్లీ ఆల్సో. I've done movies in Kannada, Tamil, Malayalam. ఓకే. So I've been portraying that sort of characters only, like girl next door characters. So maybe then it was easy for them to choose me. సో ఇది ఫస్ట్ తెలుగు మూవీ. This is my first debut. అంటే ఈ లుక్ లో రాలేదు మాకు ఫొటోస్ ఉంటే. ఆ ఐసైట్ అలా కాదు కదా, అంటే వీఆర్ సర్చింగ్ ఫర్ ఏ విలేజ్ గర్ల్. దీన్ని పంపించడం కూడా అవి పంపించింది కాబట్టి ఓకే అయింది. మోడర్న్ డ్రెస్సెస్ లో పంపించింటే కంపల్సరీ మనము స్వైప్ చేసేసేవాళ్ళం బయట. ఇలా అంటే ఇలాంటి ఫొటోస్ పంపించింటే మాత్రం ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ స్ట్రైక్ కాదు కదా ఇమీడియట్ గా. Yeah. సో యాక్చువల్లీ పంపించే వీళ్ళ మేనేజర్ ఉన్నారు, పంపించడం కరెక్ట్ పంపించాడు. మనం చెప్పింది కూడా అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ గా అవే పంపించాడు ఆయన. ఓకే. అండ్ కమింగ్ టు ద మూవీ స్టోరీ లైన్, ఒకటి ఇంప్రెసివ్గా అనిపించింది ఏంటంటే ఒక మంచినీళ్ళ బావి దానికోసం పడే ఆరాటాలు మరి పోరాటాలు ఇవన్నీ అని చెప్పేసి ఒక స్టోరీ లైన్గా మీరు చెప్పుకుంటూ వచ్చారు. సో అది ఇట్స్ ఏ ట్రూ ఇన్సిడెంటా ఏంటి? ట్రూ ఇన్సిడెంట్. బావి అనేది వాటర్కే కాదు, అవతల వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అనేది దాంట్లో పాయింట్ ఒకటి. ఓకే. వాటర్కి యాక్చువల్గా బాగా యూజ్ చేస్తారు బావి. అంటే ఇప్పుడంటే పెద్ద యూసేజ్ అనేది చాలా తక్కువ మంది ఊర్లో కానీ అవుట్స్కట్స్లో కానీ ఇప్పటికి కూడా ఉన్నాయి కొన్ని దగ్గరలో బావులు ఉన్నాయి. కానీ బావి దేనికి యూజ్ చేస్తామంటే ఎవరైనా కూడా వాటర్ స్టోరేజ్ మనకు వస్తుంది అండర్గ్రౌండ్ వాటర్ అని చెప్పేసి అనుకుంటాం. బట్ అది ఆ వ్యక్తికి ఎలా ఉపయోగపడింది అనేది కాన్సెప్ట్. నీళ్ళకే కాదు ఇంకొద్ద దాచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నట్టు. ఏం దాచుకుంటారు బ్రో? డబ్బులు ఏమైనా దాచారా? డబ్బులు కాదు, డబ్బులు రెగ్యులర్ ఇక అది మనం చాలా చూసేసాం అట్లా. అదొక కాన్సెప్ట్ ఆ సినిమాలో మనం పెట్టాము అది. ఓకే. బావి దాన్ని బేస్ లైన్ గా తీసుకొని మొత్తం నాట్ ఓన్లీ దట్ ఈస్ నాట్ ద బేస్ లైన్, అయినా ఒక విధంగా పనికొస్తుంది అది చెప్పాలంటే. ఇప్పుడు మన విలన్ క్యారెక్టర్ అభిమన్యు సింగ్ గారికి అందరు ఒకలాగా యూజ్ చేస్తే అతను ఇంకోలాగా యూజ్ చేస్తారు అని. అండ్ అభిమన్యు సింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎవరైతే గబ్బర్ సింగ్ కానీ అండ్ దానికంటే ముందు రక్త చరిత్ర మూవీస్లో చాలా
మన తెలుగు వాళ్ళకు బాగా దగ్గరైపోయి భయపెట్టిన విలన్. అవును. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ సూర్యాపేట జంక్షన్ మూవీ ద్వారా కూడా మరి రీలాంచ్ లాగా వచ్చేస్తూ ఉన్నారు. మధ్యలో గ్యాప్ అనేది వచ్చింది. గ్యాప్ ఏం రాలేదు. మా ముందు కూడా మూవీ ఆయన చాలా అంటే యాక్చువల్గా లీడ్ రోల్గా కూడా చేశాడు హిందీలో ఆయన. లీడ్ రోల్ గా చేశారు. బట్ తెలుగు ప్రేక్షకులకు మళ్ళీ కొంచెం చాలా రోజుల తర్వాత గ్యాప్ తర్వాత వస్తున్నారు. అక్కడే చేస్తున్నాడు, హిందీలో చేస్తున్నారు బాగా. కానీ ఇక్కడ మన దగ్గర అయితే చెప్పాలంటే మీరు అన్నట్టు తక్కువనే. Hmm. మీరు అన్నట్టు రక్షత్ ఇస్తారా నాకు తెలిసి 2010 బిఫోర్ ఎప్పుడు వచ్చినట్టు అది. బట్ ఇప్పుడు కూడా ఇంపాక్ట్ ఉందంటే ఆయన పర్ఫార్మెన్స్ అలాంటి. సూర్యాపేట జంక్షన్ లో ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఎలా ఉండబోతుంది? చెప్పనవసరం లేదండి. ఆయన పర్ఫార్మెన్స్ గురించి అయితే హీ ఆల్సో కాంట్ అండర్స్టాండ్ తెలుగు. హీ కాంట్ స్పీక్ యాజ్ ఆఫ్ నౌ ఆల్సో 20 మూవీస్ అయినాను కూడా. బట్ ద గ్రాస్పింగ్ వాట్ హీ డైరెక్టర్ వాంట్ వాట్ ఈస్ ద స్టోరీ అలా అన్ని తొందరగా క్యాచ్ చేసుకొని ఆ రిజల్ట్ కావాలని ఇస్తాడు. ఇది కాదు ఇంకా చేస్తా నేను ఆయనే చెప్తాడు. మనం ఓకే అనగానే కొంతమంది కొత్త వాళ్ళు కదా సరే ఏది ఉంటే అది తీసుకుంటారు అనేది అది నిజంగా లేదు. యాజ్ ఎ ప్రొఫెషనల్ లేదు నేను ఇంకా చేస్తాను అని ఆయనే చెప్తాడు. హీ యూస్ టు వాచ్ ద మానిటర్. ఆయనకు తెలుస్తుంది లేదు ఇంకా కొంచెం నేను ఇస్తాను దీన్ని. సెటిల్డ్ క్యారెక్టర్ కాబట్టి ఎక్కువ మాకు కావద్దు అలాని తక్కువ ఉండిపోవద్దు అని ఎక్స్ప్రెషన్స్ తోటే చెప్పడం అనేది చాలా బాగుంది అంట క్యారెక్టర్. మెయిన్గా ఏ పాయింట్ చూసి ఆయన ఓకే చెప్పారు సార్ ఇక స్టోరీకి? ఏ పాయింట్ చూసి అంటే యాక్చువల్లీ అందరు జరిగే దాంట్లో అతను ఒక ఎమ్మెల్యే దీంట్లో క్యారెక్టర్. ఒక ఊరికి ఒక ఎమ్మెల్యే కావాలనేది ఆయన కళ. కాడు గబ్బర్ సింగ్ ఆ టైప్. గబ్బర్ సింగ్ లో ఆ ఊరికి కావాలని చెప్పేసి అవ్వాలనుకుంటారు కానీ కాదు, అవ్వాలనుకుంటే కారు. దీంట్లో ఏంటంటే కొంచెం కొన్ని జనరేషన్స్ నుంచి అది కావాలని ఉంటుంది ఆయనకి. దానికి ప్రాబ్లం సార్ట్ అవుట్ కరెక్ట్గా చేసుకుంటాడు. ఎవరైనా అని కూడా ఈయనకే ఓటేసేటట్టు అది చేయాల్సి వస్తుంది, ఖచ్చితంగా చేస్తారు అది. ఆ కాన్సెప్ట్లో ఆయన ఒప్పుకున్నారు. అది ఓకే ఇది బాగుంది కదా అని చెప్పేసి. ఒక ఇప్పుడు 5 or 6 మనకు ఉన్నాయి ఇప్పుడు వరకు. ఏమంటారు దాన్ని, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇన్ని ఏమంటారు దానిలోని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. సారీ అది సడన్ గా గుర్తు పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. సో అన్ని పార్టీస్ ఖర్చు పెడతారు. అందరూ పొలిటికల్లో ఎమ్మెల్యే కావాలనుకుంటారు సీఎం. కానీ నాకే ఎందుకు వేయాలి? ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఎక్స్పెన్సెస్ ఆన్ ద ఎలక్షన్ డే ఆర్ పొలిటికల్ వచ్చినప్పుడు వేస్తారు. బట్ నాకే వేయడం ఎలా అనేది ఈయన ఆ చిన్న పాయింట్ తోటి ఆ ఊరినందరినీ ఈయనకే వేస్తాడు. బట్ హీఈస్ ఎ నెగిటివ్ క్యారెక్టర్ ఓన్లీ. ఒక రౌద్రం ఉన్న విలన్, భయపడతారు అందరూ కానీ ఆయనకే వేస్తారు. ఓకే, అలా గ్రాప్ చేసి పెడతాడు విలేజ్ ని. ఓకే, అది అనేది కొత్తగా తీసుకున్నాం మనం. అంటే ఇప్పుడు అది చూసా కూడా అందరిది అంటే చంపడము ఏవి లేకుండా, బెదిరించడం లేకుండా మీకే ఓటేస్తాను నేను. ఇదేదో రాజకీయ నాయకులకు ఒక కొత్త డోర్ ఓపెన్ చేసే సినిమా లాగా అనిపిస్తుంది. ఒక కొత్త ఐడియా. నా ఐడియా అండి అది. వాళ్ళకి అదే ఐడియా సార్. నేను ఐడియా చెప్తాను అంతే దాంట్లో. కానీ అలా చెయ్యాలి అని చెప్పేసి నేను చెప్పట్లేదు. అంటే ఒక రక్తపాతం లేకుండా, గొడవ లేకుండా, సో మనకు కావాల్సింది వచ్చేలా చేసుకుంటాం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ద పీపుల్ విల్ ఫాలో దట్ వన్. ద పొలిటీషియన్ ఆల్సో విల్ ఫాలో, దే లైక్ ఇట్. ఓకే, అంటే మెయిన్గా సో మీరు చేసిన ప్రీవియస్ మూవీస్ సో సేమ్ కైండ్ ఆఫ్ రోల్స్ అనేది కూడా చేశారు. వాట్స్ ద డిఫరెన్స్ between this movie and that movie? Storyline is completely different. Coming Only to the your- attire, even the attire is not like completely same. Somewhere, you know, every movie, though it was Lehenga Davni, the makeup is different, the hairstyle is different. You become a different personality once you are in a different storyline. The storyline is completely different from my other movies. Coming to the characterization wise? About our movie, right? Yeah. I can tell this is the most special character of my life. So far the movies I've done, it is very personally related to me, because in my life, no, I really my father is everything for me. He's like my god. So same way, in this movie, my name is Jyoti. Yeah. So Jyoti's whole life is revolving around her father, and that's how her journey starts in the movie. So that's the reason why I could feel this character and I was able to perform. The fun part here, you know, the things what I experienced, I have a hotel, the dhaba kind of thing, no? Yeah. I own that in this movie, and I had to literally do the cooking where I have not even lighted the stove so far in my life. And I literally had to come and stand in front of big stoves and make dosas.
all these things I had to do. Initially I was scared, but then yeah, after multiple retakes, I learnt it. Then it, later, okay. generally I don't take so many takes, but just for the cooking scenes I've taken many takes. అది దోశ వేయడం కూడా ఒక ఆర్ట్ కదండి. అవును సార్. అంటే తినేసే it's an షాట్ art. లో తను వేస్తుందని చూపించడానికి అది మనం ఏం చేయలేం, ఖచ్చితంగా అది రౌండ్ రాక. And it's not మనమైతే just వరల్డ్ the మ్యాప్ వేస్తాం making సార్. dosa. వరల్డ్ మ్యాప్ వేసేస్తాం. First you have to, like, literally how they do it in the hotel, you have to splash the water, do that cleaning thing, and then take that mannerism, it should be there to make the dosa. Yeah. So that was like something, you know, it was very difficult. Now even at home I feel I'm in a hotel and I make a dosa. I put water and I సో make it. మీరు ఇక్కడ షూటింగ్ లో చేపించిన ప్రాక్టీస్ ఇంట్లో బాగా పనికొస్తుంది. అంతసేపు That's how I చేపించాం మళ్ళీ. learned. తనకు రాలేదు, ఏదేసినా అది అటు ఇటు వెళ్ళిపోతుంది, కెమెరాకి షార్ట్ కావాలి. అది ఇంట్రొడక్షన్ హోటల్లో పనిచేస్తుందంటే మనకి ఏదో ఒకటి తీసుకోవాలి కదా. ఖచ్చితంగా షార్ట్ అనేది ఇంపార్టెంట్. ఇడ్లీ ఇవన్నీ కాకుండా దోశ వేయడం చూపించాలని చూస్తే అసలు ఇక మేము అనుకోలేదు అసలు And రాదని they చెప్పేసి. wanted that mannerism. It's not just you are cooking. They wanted that mannerism, how you, like, how they do it. I have to do like that only. Ante- That was challenging for me. ఓకే So thankfully, I don't know if I've done. సార్, లక్కీ సార్. ఆ జంక్షన్ లో ఏదో ఇట్లా అంటే ఇలా మీరు చేపించలేదు, దాంతో ఆ ఆటే రేపించారు కాబట్టి సరిపోయింది సార్. లేకపోతే అబ్బాయిలందరూ క్యూ కట్టేవాళ్ళు సార్. సెట్ లో వేసాము అది మొత్తం అంతా. ఓ, మెయిన్ set, రోడ్ okay. హోటల్ అంతా సెటప్ అది మెయిన్ రోడ్ కి దగ్గరలో అన్నమాట. అది ఇంకా అక్కడ చూడాలి క్రౌడ్, అందరు చూడడం, వాళ్ళు అక్కడ మనం ఏం అనలేము. ఓకే. ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్ అవే అది. అక్కడ అందరూ వచ్చి వాళ్ళని ఏం అనలేము, ఇక్కడ రావట్లేదు, వాళ్ళు నవ్వడము, ఇంకా కాంప్రమైజ్ గా చేస్తూ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ పంపించి. ఇప్పుడు మనకు ఊరికే యాక్టింగ్ అంటే చేసేస్తుంది, అక్కడికి వచ్చాక ఆ షార్ట్ దగ్గర మాకు చాలా టైం పట్టింది, గుర్తులేదు కానీ చాలాసేపు పట్టింది అది అదొకటి రావడానికి. డైరెక్టర్ కూడా అది వచ్చేవారు కావాలి, ఆ షార్ట్ అలా తీసుకుందాం తనతో నుంచి అని చెప్పేసి బాగా చేసింది. సో ఫైనలీ యూ గాట్ దట్ I అవుట్పుట్. got it. Yes. సో రౌండ్ దోశ. Round dosa and the bigger one with that splash and that. Now I think that is the normal art of making. So even at home I make like that only. నైస్. అండ్ సార్, సో ఈ యొక్క మూవీకి యు ఆర్ ద స్టోరీ రైటర్ కమ్ హీరో. సో డైరెక్షన్ అనేది రాజేష్ గారు చేశారు. సో ఎవరైతే స్టోరీ రాసిన వాళ్ళు డైరెక్షన్ చేసే విధానం అనేది కూడా, అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే 100కి 100% అనేది కూడా పెట్టగలుగుతాం. ఇంకో పర్సన్ అండర్స్టాండ్ చేసుకొని దాన్ని మీ యొక్క మైండ్లో ఏది ఉందో అది ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఇట్ వాస్ అ డిఫికల్ట్ టాస్క్. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేశారు మీరు? Yeah, as you said, it is correct actually. Our visual will be where when we are writing the story. Right. మనం రాసేటప్పుడు మనం ఊహించుకోవడం కానీ ఆ సీన్ ఎలా రావాలనేది అది మీరు అన్నట్టు కరెక్ట్. కానీ అయినా నేను ఒక దగ్గర 6 months కూర్చున్నాం చెప్పాలంటే రియల్గా. ఎవరు? రాజేష్ గారు. రాజేష్ గారు. ఎందుకంటే ఆయన ప్యాటర్న్ వేరే, అప్పుడే లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తారు అన్సూయ గారితో. దాని తర్వాత వచ్చిన కథ ఏమో అయింది కాదు, ఆయన అప్పుడే వేరే కథ అనుకుంటుంటే, లేదు సార్ ఇది ఉంది ఒకటి చేద్దాము అంటే, మీరే చేసేయండి సార్ సపోర్ట్ చేస్తాను నేను అన్నాడు. అట్లా వద్దు, మీరు తీసుకుని అంటే స్క్రిప్ట్ చదివి దాని తర్వాత మళ్ళీ మేము డిస్కస్ చేసి మళ్ళీ ఒక రైటర్ని పెట్టుకొని, రాజేందర్ గారని పెట్టుకొని డిస్కస్ చేస్తూ దాన్ని అలా మెల్లమెల్లగా ఫామ్ చేస్తూ ఆయన ఎక్కువ డిస్కస్ చేస్తున్న కొద్దీ హీజ్ వాజ్ యాజ్ ఎ డైరెక్టర్ అండ్ రైటర్ ఆయన ఓన్ చేసుకున్నారు దాన్ని. ఇంకా మేము అనుకున్న దానికి కూడా అయిన విజువల్ని కూడా అనుకొని దాన్ని ఓకే ఇది బాగుంటుంది అని చెప్పేసి అలా అనుకొని చేసాం. అది ఓకే. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ప్రతిదీ చెప్పాల్సి వచ్చింది. నేను రాసుకునేటప్పుడు ఇట్లానే అనుకున్నాను, యాక్షన్ ఇది ఇలా కావాలి అని చెప్పేసి. అంటే కొంచెం వైల్డ్గా ఉంటుంది యాక్షన్ సీక్వెన్సెస్, ఊర్లో ఎలా ఉంటాయి. తమిళ్ ఫ్లేవర్ ఏమన్నా కనిపించే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఎందుకంటే రా అండ్ రస్టిక్ అండ్ రియలిస్టిక్గా కూడా వాళ్ళు పిక్చరైజేషన్ చేస్తూ ఉంటారని మనం కూడా వింటూ ఉంటాం. సో ఆ కైండ్ ఆఫ్ ఏమన్నా వచ్చే అవకాశాలు ఉంటాయంట? తమిళ్ ఫ్లేవర్ అనేది మీరు అన్నట్టు రగ్గడ్గా కనబడతారు కదండి, యాక్షన్ సీక్వెన్సెస్ మనమే బాగుంటాయి చెప్పాలంటే. కానీ మనం ఇంకో కొంచెం వైల్డ్గా చేస్తాం, అంటే ఏంది ఇది అన్నట్టు అనుకుంటారు కదా, అలా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం ఇంకా సగం మీకు 20-30% చూపించిండొచ్చు ట్రైలర్లో, అంతే. ఆ 20% అంటే అది జస్ట్ మనకు ఏమంటారు, ఫుడ్ తినే ముందు ఒక సూప్ తాగితే అట్లా ట్రైలర్ అనేది కూడా మాకు ఇచ్చారు. యాక్షన్ ఇలా ఉంటుందా అని చెప్పేసి ఉంటుంది యాక్షన్ దాంట్లో కూడా. రియలిస్టిక్గా ఉంటుంది మొత్తం అంతా. ఇంకా ఒకటేసారి 30-40 మంది ఫైట్ అంటే ఎట్లా ఉంటుందో ఆలోచించండి. ప్లాన్డ్ కాకుండా నిజం గొడవ పడితే ఎలా ఉంటుంది, ఓకే ఆ రేంజ్లో ఉంటుంది అది. ఇంకా ఒక రివెంజ్ బ్యాక్ డ్రాప్ డ్రామా ఎలా ఉంటుంది ఆ రేంజ్, ఆ క్రూయల్నెస్ లోపల నుంచి రావడం. అర్జున్ క్యారెక్టర్ దీంట్లో నేను ప్లే చేసింది. ఓకే, అర్జున్ క్యారెక్టర్ ఆ ట్రైలర్లో కూడా ఒకసారి అంటారు. అర్జున్ ఎస్. అండ్
సో ఈ మూవీ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఇచ్చింది? It was a whole new experience. While I signed this movie, I didn't know that it will be generally whichever movie you go, a little bit challenges will be there. Like you will take a little time to open up with the team and everything. But in this movie particularly, I came and I got adjusted the day one. అంటే మీకు బిగ్ ఛాలెంజ్ అంటే దోశ ఛాలెంజ్ అయినా? Yeah, that cooking. I had no relation with cooking. But you Dur got dur that tak I output. had no connection with the cooking, but Yeah. thanks to Suryapet Junction, Yes. now I know the basic things. No, I know. అంటే యూజువల్గా ఈ మూవీలో మీ క్యారెక్టర్ అనేది కూడా సో ఏంటంటే జస్ట్ ఫర్ గ్లామర్ పర్పస్ కానీ అట్లా ఉంటుందా, లేకపోతే యూ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కంప్లీట్ స్టోరీ? No, I'm completely, it's not for the glamour. If you see the posters, if you see the trailer, I don't think so. It is like showing just a heroine comes and a heroine Yeah. goes. It's not portraying something. She has a purpose in the movie. There is a reason why she is in the movie. Why the story is connected to Jyoti. There's a purpose of me being there in the story. ఓకే. ఎందుకంటే సార్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది దీంట్లో. ఓకే. ఊరికే పెట్టాలని ఉండదు. ప్రతి ఒక్కరు ఎవరినైతే ఉన్నారో ప్రతి క్యారెక్టర్ ఆ కథకి ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళే. ఒక జంక్షన్ లో జరిగే కథ ఇది. మీకు టైటిల్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? సూర్యాపేట జంక్షన్. హౌ ఇట్ ఈస్ సౌండింగ్ యాక్చువల్లీ. ఇట్స్ గుడ్. అంటే మెయిన్గా తీసిన కమర్షియల్ మూవీ, సో అన్ని ఆస్పెక్ట్స్ కలిగిన ఒక మూవీ అనేది కూడా రాబోతుంది అని అనిపించింది అనమాట సూర్యాపేట జంక్షన్ అని. అంటే అబ్వియస్లీ ఆ జంక్షన్లో ఏదో జరిగే గొడవ ఆ పర్సన్ యొక్క లైఫ్ని ఎలా ఇంపాక్ట్ చేసిందా అనేది జస్ట్ మేము ఒక ఊహించుకుంటాం కదా, సో అలా అనుకున్నాము. సో ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ మీరు చెప్పాలి. రైట్ అండి. ఇంపాక్ట్ అంటే జరుగుతున్న దాంట్లో ప్రతిసారి అంటే నేను తీసుకునే లైన్ మామూలుగా చెప్తాను. ఐ వాంట్ టు టెల్ దట్ ఎందుకు ఈ సూర్యాపేట జంక్షన్ వచ్చింది అని. అంటే బేసికలీ ఐ మీన్ జాబ్ హోల్డర్ యాక్చువల్లీ, బ్యాంకర్ నేను. ఓకే. వచ్చిన మిడిల్ క్లాస్, కానీ సినిమా అనేది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్టే తన్ని లోపల నుంచి సినిమా తీసేంత వరకు. దిస్ ఇస్ మై థర్డ్ మూవీ యాక్చువల్లీ. కొత్తగా మా ప్రాణాయం తీసాను బిఫోర్, దాని తర్వాత ఇది థర్డ్. అయితే కథ నాది కావడం అంటే కాన్సెప్ట్ తీసుకుందామని చెప్పేసి చేశాను. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా అది ఫ్రీ ఇస్తా ఇది ఫ్రీ ఇస్తా అంటుంటే ఎంతసేపు లేని వాళ్ళకే ఇస్తున్నారు ఫ్రీ. ఎవరు ఓటు వేసినా ఒకటే కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు వేసినా పేదవాళ్ళు వేసినా ఓటు వేసినా ఒకటే కదా, మళ్ళీ వాళ్ళకే వేయడం ఏంది వీళ్ళకే ఎందుకు ఇయ్యరు? అడుక్కోలేని బెగ్గర్స్ మిడిల్ క్లాస్ వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ వచ్చిందంటే 5వ తారీఖు వరకు అన్నీ అయిపోయి మళ్ళీ ఫస్ట్ గురించి ఎదురు చూస్తుంటారు. చాలా మంది ఉన్నారు నా ఫ్రెండ్స్లోనే, కానీ మీ ఎవరు ఎవ్రీ వన్ వెన్ జాబ్ హోల్డర్స్ ఆర్ ద సేమ్. ఆ కమిట్మెంట్స్ అప్పటికే అయిపోతాయి. సో చాలా కొంతమందికి వస్తుంది జీవితం. అంత అవుతున్నప్పుడు ఎంతసేపు పేదవాళ్ళకే ఇస్తా, ఆ ఫ్లాట్స్ ఇస్తాను, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తాను, ఆ రైస్ ఫ్రీ ఇస్తాను, అది ఇస్తాను అంటే మళ్ళీ మాకేం చేస్తున్నావు అనేది లోపల నుంచి వచ్చిన ఆవేశం అనమాట. ఇదేదో కొంచెం ఎవరన్నా ప్రశ్నిస్తున్నట్టు కానీ అట్లా అంటే మనకి ఎప్పటి నుంచో ఉంది ఇది, ఇప్పుడు నుంచో ఉంది. బట్ కాకపోతే మూవీ ద్వారా ప్రశ్నించడం అనేది కూడా వేరు ఉంటుంది కదా. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ఎనీ వన్, బట్ యూ హ్యావ్ టు సీ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ ద హౌస్, యూ హ్యావ్ టు సీ ఎవ్రీ వన్, రైట్? అందరినీ ఈక్వల్గా చూడాలి. మీరు రాష్ట్రానికి ఇది అయినప్పుడు అందరినీ ఈక్వల్గా చూడాలి. వెన్ ద కౌంట్ ఈస్ సేమ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఓట్, యూ హ్యావ్ టు గివ్ ద సేమ్ ఇంపార్టెన్స్ అన్న ఆలోచన. వాళ్ళకి ఇస్తావు, వాళ్ళ పనికి రావట్లేదు, ఫ్రీగా వచ్చిన వాళ్ళు ఒక వర్క్ చేయట్లేదు, ఫ్రీగా దాని మీద సోమరిపోతులు అయిపోతారు. దానివల్ల మిడిల్ క్లాస్కి ఏం ఎఫెక్ట్ అవుతుంది అంటే వచ్చే వర్కర్స్ కూడా డబుల్ పేమెంట్ చేస్తారు కదా. ఇప్పుడు వెన్ యువర్ స్టమక్ ఈస్ ఫుల్, యూ విల్ థింక్ అబౌట్ వెన్ యు ఆర్ అర్నింగ్ 1000, యూ లుక్ ఆఫ్ 2000. కడుపు నిండిపోతుంది. ఆ కడుపు రాలేదు నిండలేదు అనుకోండి, యూ గో అండ్ వర్క్ ఫర్ 1000 రూపీస్. ఇప్పుడు ఇక్కడికి వచ్చే జీతం కూడా కరెక్ట్ సరిపోతుంది. నువ్వు 2000 అడిగినా అనుకో, వీడికైతే జీతం పెరగదు కదా, స్పెండింగ్ పెరుగుతుంది. అలా వచ్చేది రోజు వచ్చేళ్ళకి అన్ని ఎట్లా అయిపోతుంది. కానీ కంపల్సరీ జాబ్ చేయాలి, కంపల్సరీ వర్కర్ కావాలి. అందుకని నువ్వు ఏదైనా ఒకటి చేయి, సజెషన్ అందరికీ చేయాలనే ఆలోచనే నాది. ఓకే. ఒక అంటే ప్రేక్షకుడు సో ఈ మూవీ అయితే ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుందని కూడా మీరు అంటున్నారు. ఓకే, ఇట్ వాస్ నైస్. ప్రేక్షకుడు ఎవరైనా కానీ థియేటర్కి వెళ్ళి చూడాలి అని అనుకుంటే సూర్యాపేట జంక్షన్ మూవీ చూడాలి అని మైండ్లో వచ్చిందంటే మీరేం చెప్తారు? సూర్యాపేట, దట్స్ వాట్ దిస్ ఇస్ అ పాయింట్. యాక్చువల్లీ వీ హ్యావ్ టోటల్ ఇండియా అని అనుకున్నాను కూడా మోర్ దెన్ 60% మిడిల్ క్లాస్ ఉంటుంది. ఆ 60% గురించి నేను చేసిన మూవీ ఇది. ఓకే.
రైట్. ఇప్పుడు మనం అందరు మూవీస్ అయితే కంపల్సరీ వి అండ్ ఎవ్రీ వన్ వాచ్ మూవీస్. ఎక్కువ చూస్తాం. వీ హ్యావ్ ద ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వెన్ వీకెండ్స్ ఆర్ హాలిడేస్ ఆర్ ద ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వెళ్ళి కూర్చొని చూస్తాం, లేక థియేటర్కి వెళ్తాం. ఫస్ట్ మనకు హాలిడే వచ్చిందంటే ఆలోచించేది ఏమైనా మూవీ ఉందో వెళ్దామని. కానీ ఈ మూవీ చూశాక ఎవరైతే డిసప్పాయింట్ కారు, ఓకే చెప్పిన కథ మాత్రం కరెక్టే మనకి అని చెప్పేసి నా ఆలోచన. అది మాత్రం అంటారు, అది నేను 100% మీ ఐ డ్రీమ్ ఛానల్ చెప్తున్నాను, నిన్న ఒకటి చెప్పాను. చూసిన వాళ్ళు మాత్రం ఓకే, వాట్ ఎవర్ ద మూవీ ఈస్ దేర్, సమ్ కాన్సెప్ట్ ఈస్ దేర్ ఇన్, ఓకే ఇట్ ఈస్ గుడ్ అని చెప్తారు. కానీ వేస్ట్ ఏదో వాచ్ చేసాం ఏదో చెప్పాడని అయితే చెప్పరు. సూపర్ సార్. అండ్ ఫ్రమ్ యువర్ సైడ్ నైనా, సో వై షుడ్ వి వాచ్ సూర్యాపేట్ జంక్షన్ ఫర్ ఎస్పెషలీ నైనా? No, we have got a strong message in the movie. See, Okay. people will have so many tension, stress, everything. So when the movie releases, they can come to the theaters and they can watch the movie, so that they will find all the factors in the movie. There is comedy, there is love, romance, action, political interference, everything. So they will have like really 2.5 hours of time, and they can go back home stress free and sleep. Wow, It's entertainment. ట్రైలర్ చూసిన తర్వాత కూడా కొన్ని డైలాగ్స్ అనేది కూడా అరే అని అనిపించేలా ఉన్నాయి, ఇంకొన్ని అయితే ఏంటిది అన్నట్టు కూడా అనిపించాయి. నీ పెన్నం మీద వేసే దోశ నేనే ఒకటి ఉంది, రైట్ ఆర్ రాంగ్ అదే అనుకుంటా. సో ఏంటది యాక్చువల్గా? ఇట్స్ డబుల్ మీనింగ్ డైలాగ్. డబల్ మీనింగ్ డైలాగ్ కాదండి అది. మీరు అంటే నా ఉద్దేశంలో నేను చెప్పా, అది మీకు డబల్ మీనింగ్ లాగా అర్థమైంది. షీఈస్ వర్కింగ్ ఇన్ హోటల్, యా దోశలు వేస్తుంది కాబట్టి సార్, work చేసి సార్ అని చెప్పేసి అన్నాను. నీ పెన్నె మీద ఎప్పటికైనా దోశలు వేసేది నేనే అంటే, నిన్ను రేపు మ్యారేజ్ చేసుకుంటే నీ పెన్నె మీద దోశలు వేస్తాను. ఓకే, అందులో అంత అర్థం ఉందా? అంతే అర్థం ఉంది దాంట్లో. ఓకే, కమింగ్ టు ద రొమాంటిక్ వాయిస్ ఆల్సో, సో కొంచెం బాగానే ముందుకెళ్ళినట్టుంది. అంటే యూత్ కావాల్సిన ఎలిమెంట్స్ అనేది కూడా మంచిగా యాడ్ చేసినట్టు. యూత్ కాదు యాక్చువల్ కాదండి, దాని ముందు ఒకటి ఉంటుంది. వీళ్ళు దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 30 years వచ్చిన ఇంజనీరింగ్ చేస్తుంటారు. ఎవరు? మేము ఐదుగురం. ఓకే, 30 years of అంటే engineering. 30 years వచ్చినా కానీ 30 years ఇంజనీరింగ్ వచ్చినా చేస్తుంటారా? అది ఎందుకు చేస్తున్నారు అనేది కూడా ఒక కాన్సెప్ట్ దీంట్లో, అదే చెప్పబోయాను మీకు. ఫ్రీగా వచ్చడం అలవాటు అయిపోయి బయటికి వెళ్తే ట్యాక్స్లు కట్టాల్సి వస్తుంది ఇవన్నీ. ఇక్కడైతే గవర్నమెంట్ ఇచ్చిన దాంతో బతికేయచ్చు. ఎవడు బతికిన 60 తర్వాతనే కదా పోయేది. అయితే తీసుకెళ్ళడం మన మొద్దుగు వీళ్ళ ఫ్యామిలీ కానీ వీళ్ళు కానీ ఒక్కొక్క విధంగా ఉండిపోతారు అట్లా. వాళ్ళకేమో అక్కడ గవర్నమెంట్ నుంచి ఫ్రీగా వస్తుంటే అని వీళ్ళు ఇక్కడ ఉండిపోతారు అట్లా. ఓకే, సో ఈయనకు ఆ తిరిగి ఈ అమ్మాయి దొరికినప్పుడు అన్ని సంవత్సరాల వరకు అసలు లేడీస్ పర్సన్ ఉండదు కదా. అట్లాంటి కొంచెం మాకు కలిసినప్పుడు ఏముంటది, ఇంకా రొమాంటిక్ గా పెట్టాల్సి వచ్చింది కానీ కావాలని పెట్టలేదు. కావాలని అయితే పెట్టలేదు, కావాలని కాదు, అవసరం పడింది దానికి. ఓకే, సిచ్యువేషన్ తగ్గట్టే అనమాట. సిచ్యువేషన్ తగ్గట్టే సీన్ కూడా ఉంటుంది దానికి, ఎందుకు అని చెప్పేసి. ఓకే, నైస్. అండ్ నేను అంటే కుంతికి పుట్టలేదు, నేను అమ్మకే పుట్టాను అని చెప్పేసి అనే ఒక డైలాగ్ అనేది. సో ఏంటది దాని వెనకాల డైలాగ్ ఆంతర్యం ఏంటి? వచ్చినప్పుడు అది నిజంగా మీకు కథ రాసేటప్పుడు ఫస్ట్ ఆ డైలాగే వచ్చింది మాకు. అంటే మనకి ఏదైనా స్టోరీ కావాలి అని అనుకుంటే మన దాంట్లో మహాభారత్ గురించే మాట్లాడతారు. ఎగ్జాంపుల్స్ కానీ ఏవి తీసుకున్నాను కూడా ఇన్ దోస్ క్యారెక్టర్స్. నాకు ఇష్టమైన క్యారెక్టర్ ఫస్ట్ ఎవరు అని చెప్పినాను, మ్యాక్సిమం అయితే కర్ణుడే చెప్తారు. లార్డ్ కృష్ణ తర్వాత కూడా కర్ణుడి క్యారెక్టరే చెప్తారు కదా. సరే, కర్ణలో నెగిటివ్ క్యారెక్టర్, దాంట్లో ఏది చెప్పినా అని కూడా నెగిటివే కదా. ఇప్పుడు ఇందులో కూడా క్యారెక్టర్ ఆయన నెగిటివే చెప్తాడు. సరే, ఆయన పేరు కర్ణ. కర్ణ ఎవరికి హెల్ప్ చేస్తాడు? దుర్యోధనుడికి. హీ ఆల్సో వాట్ ఈస్ దట్ లుకింగ్ ఫర్ పవర్ ఇన్ అవర్ స్టోరీ ఆల్సో. హీఈస్ ఆల్సో లుకింగ్ ఫర్ పవర్. ఈయన కర్ణుడు ఎప్పుడు అండగా ఉంటాడు. సరే, ఒక మేనరిజం ఉండాలి. ఓహో, అందుకేనా మీ పేరు అర్జునుడు? మరి అవతల సో మీకు ఆపోజిట్ గా వచ్చే ఒక పర్సన్ చాలా ఉంది. మీకు అదే ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మీకు ఇప్పుడు అర్థమైన పేరు కూడా అలానే ఉంటాయి. జాయిన్ ఒక దాని గురించి ఫైట్ చేస్తుంది కర్ణుడు. అందుకే వచ్చినప్పుడు ఒకటి ఏది మేనరిజం చెప్పాలి అనేది ఆయన చెప్పిన క్యారెక్టర్ నాకు బాగా మంచి డైలాగ్ ఇచ్చారు సార్ అని. ఆయన పేరు సంజయ్. మంచి డైలాగ్ ఉంది సార్, నాకు అసలు ఇది గుర్తుండిపోతుంది ఎప్పటికీ అని. నా పేరు కర్ణ, కుంతి కూట్లే, మా అమ్మకే ఉట్నా అంటాడు అనమాట. అదే నాకు అనిపించింది, ఏంటిది అని ఒకసారి అనిపించింది. అంటే నేను కర్ణుడిని కుంతి కొడుకుని కాదు, ఓకే, మా అమ్మ కొడుకునని. అంటే హీఈస్ ద గుడ్ పర్సన్ యాక్చువల్గా. అంటే కర్ణుడు ఎన్నో చేశాడు, నేను అలాంటి వాడిని కాదు. అంటే నేను ఒక వైల్డ్ అని చెప్పకుండా మా అమ్మకే ఉట్నా అని చెప్పేసి అదొక మేనరిజం. ఇక ఓకే, ఇప్పుడు మనకి లాస్ట్ టైం ఈ మేనరిజమ్స్ అని పాత సీనియర్ యాక్టర్
ఆయన చిరంజీవి గారి సినిమాలు ఉంటారు, సారీ ఆయన పేరు రావట్లేదు కానీ చాలా ఇష్టం ఆయన నాకు. ఓకే. ఏదైనా అని కూడా ఒక డైలాగ్తో చెప్తారు. గ్యాంగ్ లీడర్ విలన్ గారు, ఆయన పేరు వస్తలేదండి, చాలా రామ్ గోపాల్ కాదు చాలా ఫేమస్ ఆయన. గ్యాంగ్ లీడర్ లో ఏ కామ్రా కామ్రా ఈజ్ వెరీ ఫేమస్ విలన్ యాక్చువల్ మన దాంట్లో. ఓకే. అంటే రావు రమేష్ గారి ఫాదర్ పేరు ఏంటండి? రాఘగోపాలరావు గారు. రాఘగోపాలరావు, రైట్. ఆయన్నే ఆయనే కదా? ప్రతి మూవీలో ఆయన ఒక మేనరిజం ఉంటుంది, ఒక డైలాగ్ ఉంటుంది, అట్లా అనుకొని తీసాను. అండ్ అలాగే అలా అందరి పేర్లు డిజైన్ చేసినప్పుడు తనకు మాత్రం జ్యోతి బదులు సుభద్ర అని ఇచ్చింటే బాగుండేది బ్రో. ఏంటంటే సో అర్జునుడి వైఫ్ సుభద్రనే కదా. ఓకే, అట్లా వచ్చారా? అంతే కదా. తన క్యారెక్టర్ విషయంలో మాత్రం అదొక్కటి. ఆ నేమ్ పెట్టడానికి కూడా కారణం ఉంది దాంట్లో. జ్యోతి అని పేరు జ్యోతి అని పేరు పెట్టడానికి కూడా కారణం ఉంది. ఒట్టిగానే పెట్టలేదు. వాళ్ళ ఫాదర్ ఎక్స్ఎం మిలిటరీ మ్యాన్ అనమాట. దీంట్లో ఆ ల్యాండ్ వీళ్ళకు ఉండడానికి, ఆ ల్యాండ్ ఎందుకు విలన్ కి ఆ ల్యాండ్ కావాలని చూస్తాడు, అదే ల్యాండ్ కావాలని ఈమెను ఎందుకు ఇరిటేషన్ పెడతారు. సో యాక్చువల్లీ తిను ఇంజనీరింగ్ చదువుకుని వదిలేసి వచ్చి ఎందుకు దోసలేస్తుంది. షీఈ్ అన్ఎడ్యుకేటెడ్ కాదు, షీఈ్ ఎడ్యుకేటెడ్, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి I do look uneducated in that movie. Don't go by my look now. He's looking at me. She looks uneducated. అది ఒక పాయింట్ ఉంది. అంటే మీకు ఇందాక చెప్పబోయినట్టు కథ తీసుకొని వెళ్ళాం. నేను ఒక రైటర్గా హీరోగా చేస్తున్నాను అట్లా అని కూడా కథే డిమాండ్ చేసింది. ఏదైనా అని కూడా ఆ క్యారెక్టర్స్ రావడానికి we have taken everything is an important character in that. చేసింది కూడా ఐ డెఫినెట్లీ బిలీవ్ దట్. ఇప్పుడు మీ ట్రైలర్ చూసి ఎలా అయితే హార్ట్ఫుల్గా చెప్పారో బాగుందని, సినిమా చూసి కూడా ఎవరు డిసప్పాయింట్ గారు, అదైతే ష్యూర్. ఇది చాలా డెప్త్ ఉన్న స్టోరీగా అర్థమవుతుంది. దట్స్ ఎ లాట్ ఆఫ్ కనెక్షన్స్ బిట్వీన్ ఎవ్రీ క్యారెక్టర్. అంటే ఇందులో మీరే హీరోగా చేయాలని అంటే ఆలోచన ఎలా వచ్చింది ఏంటి? సరే, బేసిక్ ఏంటంటే నేను దీని ముందు కూడా కొత్తగా మా ప్రయాణం హీరోగానే చేశాను, లీడ్ క్యారెక్టర్ 2 మూవీస్ అనేది కూడా చేశాను. అది ఫస్ట్ మూవీ యాక్చువల్గా. సేమ్ ఆ టైంలో కూడా కరెక్ట్గా పబ్లిసిటీ లేకపోవడం కారణం. దాని తర్వాత అది అమెజాన్లో కానీ అప్పుడు ప్రైమ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా ఇప్పటికీ కూడా చూసి దానికి బైట్స్ వస్తున్నప్పుడు నాకు అది ఒకటి హ్యాపీగా అనిపిస్తుంది, డిసప్పాయింట్ కూడా అనిపిస్తుంది. అరే అదే టైంలో కొట్టేవాళ్ళం కదా కరెక్ట్గా. డిసప్పాయింట్ ఎందుకు, హ్యాపీ ఎందుకు? హ్యాపీ ఏంటంటే ఇప్పుడు ఆ మూవీ వచ్చేసి 2020లో వచ్చింది, 2020లో వచ్చింది. అది ఇప్పటికీ దానివి షార్ట్స్ కానీ ఏవైనా కూడా ఫేమస్ అనమాట. ఓకే. దాంట్లో అది చూసినప్పుడు మనకు హ్యాపీ కదా, మన మూవీ ఇప్పటికీ వస్తుంది అని చెప్పి. ఆ టైంలోనే కరెక్ట్ ప్రాపర్ రిలీజ్ చేయలేదు అనుకొని అన్ఎక్స్పెక్టెడ్ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి థియేటర్స్ వచ్చేసినాయి అంటే వదిలేసాం. వదిలేయంగానే అసలు థియేటర్స్ రాలేదు, చూడలేదు. కానీ అది యూట్యూబ్లో వేసినప్పుడు స్టిల్ నౌ అంటే ఐఎమ్ నాట్ ఎ స్టార్, ముందు నుంచి హీరోలు చేస్తే అలా అందరూ చూస్తారు, కానీ నాన్ స్టార్ మూవీ కూడా ఇప్పటికి కూడా మీరు చూస్తే ఇట్ ఈస్ క్రాస్డ్ 13 to 14 మిలియన్ క్రాస్ అయిపోయింది. అది హ్యాపీగా అనిపిస్తుంది. కానీ అప్పుడే కరెక్ట్గా వచ్చింటే నేను నోటెడ్ అయిపోయేవాను కదా, బాగుండేది అందరి ముందు. ఇప్పుడు మనం తీసేదే ఒక అప్రిసియేషన్స్, రైట్? ఒక హీరో కావాలని ఇంటెన్షన్ తోటి వచ్చాం, లీడ్ రోల్ గానే చేసాం. బాగున్నాక పోతే ఇప్పుడు బాగాలేదు అనుకోండి, కొట్టేసినా పర్వాలేదు, అదేంద్ర చెత్త అయిపోయింది నెక్స్ట్ దానికి వెళ్ళిపోతామని చెత్త మూవీ తీసామని మనం కూడా మనకి ఇంటర్నల్ గా అనిపిస్తారు. ఇంత బాగుంది సినిమా, దీన్ని ఎందుకు కరెక్ట్ పుష్ చేయలేదని ఇప్పటికీ నాకు స్టిల్ అనిపిస్తుంది. ఒక్కసారన్నా ఎప్పుడన్నా పంపిస్తే బాగున్నదాన్ని ఎందుకు పోయింది అని. కరెక్ట్, అది కూడా సేమ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటుందండి, మన దగ్గర జరుగుతున్న దాని మీదే ఉంటుంది ఆ సినిమా కూడా. అప్పుడు కొంచెం ఫీల్ అయ్యాను, అనిపిస్తుంది. ఈసారి మాత్రం మనకి అలా కావద్దని టైం టేకింగ్ తోటే రిలీజ్ చేస్తున్నాం. అంటే ప్రమోషన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ప్రమోషన్స్ నిజం కంపల్సరీ అయిపోయిందండి. బికాస్ ఐఎమ్ ఏ న్యూ ఆర్టిస్ట్, రైట్, ట్రైయింగ్ టు గ్రో అప్. వెళ్తున్నప్పుడు కంపల్సరీ ఎవరో కొత్త వాళ్ళు వచ్చి చూడరు కదా, వెళ్ళిపోతుంది. అట్లా కాదు, మనం పబ్లిక్కి తెలుస్తూనే మన మీద ఇంట్రెస్ట్. టుడే వీ హ్యావ్ మెట్, రైట్? రేపు పొద్దున ఇప్పుడు నేను ఫస్ట్ తెలియకుండా డైరెక్ట్ కలిస్తే మీకు తెలియదు, బట్ నెక్స్ట్ టైం ఏంటంటే మన రిసీవింగ్ వేరుంటుంది, భాష మారిపోతుంది, మాట్లాడడం మారిపోతుంది. అలానే నేను కూడా ఆడియన్స్ కి దగ్గర అయితే ఓకే పలానా ఎవరిది హీరో అని చూస్తాం. మనకు కూడా హీరోస్ రాగానే కొంతమంది అవుతారు, స్టార్ ముందే ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని తొందరగా కంపల్సరీ చూస్తాం. మనం కూడా మనకి నచ్చిన హీరో కొడుకు వస్తే రిసీవింగ్ వేరుంటుంది, తెలిసిన వాళ్ళే అన్నట్టు. నేను ఎవరో తెలియదు, మనకి ఎవరు తెలియదు కాబట్టి ఈ సెకండ్ టైం వస్తున్నాను ముందుకి. కానీ అందుకే ఆ డిసప్పాయింట్ చేయకుండా ఏదో నన్నే చూపించాలని కాకుండా క్యారెక్టర్ విధంగానే చేయాలి, ఒక మంచి కాన్సెప్ట్ కావాలి. బికాస్ అవర్ తెలుగు పీపుల్ అండ్ హూ ఎవర్ ఎనీ లాంగ్వేజ్ కాన్సెప్ట్ బాగుందంటే వీల్ ఎంకరేజ్ దెమ్.
మన దాంట్లో చూడండి ఇప్పుడు భాష రాకపోయినా మలయాళం సినిమాలు ఖచ్చితంగా చూస్తారు ఓటీటీలో. ఎందుకు చూస్తున్నామంటే కాన్సెప్ట్ బాగుంది, వాళ్ళు ఎలా మన హీరోస్ చాలా బాగుంటారు చెప్పాలంటే కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్. మన సౌత్ హీరోస్ చాలా బాగుంటారు, ఎవరిని కంపేర్ చేసి నాకైతే Yeah. పర్సనల్గా చెప్తున్నాను. అని అయినా బట్ వీఆర్ వాచింగ్ మలయాళం మూవీస్. అరే అసలు ఓటీటీలో వస్తే మలయాళం వాచ్ చేస్తున్నాను, నా ఫ్రెండ్స్ చూస్తుంటే అరే మలయాళం భాష వచ్చారా అంటే రాదు, చూస్తున్నాం అంతే. అంత రగ్గడ్గానే ఉంటాయి. మళ్ళీ మీకు యా వాట్ ఎవర్ అవర్ తెలుగు ఇండస్ట్రీ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ ద మూవీస్, మలయాళం ఈజ్ ఐ థింక్ 20% కూడా ఉండదు అనుకుంటున్నాను నేనైతే. ఆ మార్కెట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ అది కూడా. యా వెరీ లో మార్కెట్. బట్ ఎట్లా చూస్తున్నారు అని అంటే రీసెంట్గా 10 సినిమాలు చెప్తారు మా ఫ్రెండ్స్. అంటే నేను చూడను, నాకు లాంగ్వేజ్ అలవాట్లేదు కాబట్టి నాకు లాంగ్వేజ్ రాకపోతే చూడను. డబ్బు వస్తాయి కదా, డబ్ చేసి తెలుగులో పెడతాను, అవి చూస్తాను. ఓకే. అది సింపుల్గా ఉన్నాను కూడా, చిన్న కాన్సెప్ట్లో క్లిక్ అవుతున్నా అంటే అది నాకు బాగా నచ్చింది చెప్పాలంటే. వాళ్ళు స్టేట్ లాంగ్వేజ్ అని కాకుండా సినిమా బాగుంటే ఏదైనా చూస్తారు. సో దట్ వీ షుడ్ మెయిన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ద కాన్సెప్ట్. దాని తర్వాత మనం కాన్సెప్ట్ బాగుంది, అందులో మనం పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చినంటే డెఫినెట్లీ మన ఆడియన్స్కి దగ్గర అవుతున్న అలా ఆలోచన నాకు. నైస్. అండ్ నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ నాకు పెట్టండి సార్కి. I should request. What should I ప్లీజ్ request? రిలీజ్ ఇట్ ఇన్ Canada ఆల్సో. I'll get I more have volume. already placed the request. Really? Yes. అవును, ఉంది అది. ఓకే, నైస్. అండ్ మంచి కాన్సెప్ట్ ఉన్నది, అండ్ ఆల్సో యూఆర్ గెటింగ్ అన్ ఆల్ పాజిటివ్ వైబ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో కమ్ విత్ అన్ పాన్ ఇండియన్ మూవీ లైక్ ఇలా. Thank you. ఈ మూవీని పాన్ ఇండియా చేశారంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అది ఒక మనకి చాలా ప్లస్ అయిందండి. అది ఇండియాలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నా అని కూడా ఫస్ట్ హిందీ అనేవాళ్ళు. Yeah, actually, yes. వెన్ వీఆర్ కాలేజ్ గోయింగ్ డేస్ ఎప్పుడైనా హిందీ అనేవాళ్ళు, ఇప్పుడు తెలుగు మూవీ అంటున్నారు. Yeah. సీరియస్లీ నేను అప్పుడు హిందీ మూవీస్ వాచ్ చేసేవాడిని థియేటర్లో. నాకు తెలిసి 2 years అయిపోయినట్టుంది ఒక్కటి కూడా థియేటర్లో చూడక స్టార్స్వి మన తెలుగువే హిందీలో వస్తున్నాయి. మన తెలుగు మూవీస్కి ఉన్న హైప్కి నాకు తెలిసి ఏ మూవీస్కి అంత లేదనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక 2 years నుంచి చూస్తుంటే ఒక్క డైరెక్టర్ తోటి మన చరిత్ర మారిపోయింది అని అంటారు కదా, అదే బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టు. ఒక డైరెక్టర్ చేసిన దానికి నిజంగా మన అన్ని పెరిగినాయి అందరికీ. అంటే మెయిన్గా ఒక మంచి కాన్సెప్ట్తో వస్తున్నారు అని అది అందరు రిసీవ్ చేసుకోగలుగుతారు అనుకున్నప్పుడు, సో దెన్ వీ కెన్ రిలీజ్ టు, అంటే ఈ యొక్క మూవీని కూడా సో అందరికీ రీచ్ అయ్యేటట్టు చేశారంటే ఐ ఫీల్ హ్యాపీ. చాలా చేయాలని ప్రయత్నమే మాకు. అంటే స్టెప్ బై స్టెప్ అండి. ఇప్పుడు మనం ట్రైలర్ వేసాము, దాన్ని చూసారు అందరూ, ఏవైనా వచ్చాయి కామెంట్స్ వచ్చాయి మంచిగా ఉందని అనుకోండి, మనకు కూడా ఇంకా కొంచెం బూస్టప్ వస్తుంది ఏదైనా అని కూడా. ఇప్పుడు ఒక పని చేస్తుంటే మనం వాళ్ళని అరే బాగుందిరా అన్నాం అనుకోండి, అవునా ఇంకోటి చేద్దాం అని చెప్పేసి అనిపిస్తుంది. అది ఎంకరేజింగ్ అనేది ఎవరికైనా కూడా లైఫ్లో ఇంపార్టెంట్. అది నాకన్నా నా సైడ్ మా ఫ్యామిలీ మదర్ అండ్ ఫాదర్ సిస్టర్స్ కానీ చాలా ఎంకరేజ్ చేసినట్టు, ఫ్రెండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లే చేశారు నా లైఫ్లో. వాళ్ళే చేసింది ఇప్పుడు ప్రొడక్షన్లో కానీ ఏదైనా కూడా. ఇంట్లో వాళ్ళతో పాటు వాళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే వీ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ బ్యాడ్ ఫ్రెండ్స్ ఆల్సో. కానీ నా ఫస్ట్ సినిమా నుంచి కూడా నాకు మీ ద్వారా చెప్పకుండా మొన్న ఎప్పుడు చెప్పాలి కదా మనం తీసుకొచ్చి. ఓ ఫ్రెండ్ వల్ల నేను ఒక ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యాను, అందులో లీడ్ క్యారెక్టర్గా చేశాను ఫస్ట్ మూవీలో కూడా. సెకండ్ మూవీలో కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ అట్లనే ఫ్రెండ్స్ పెట్టిన హెల్ప్ చేసి పెట్టి, సరే పుష్ చేయి, నీకు ఇంట్రెస్ట్ ఉంది చెయ్యి, అవుతుంది, ఎట్లయినా సక్సెస్ కూడా ఒకటే దాంట్లో రాదు, చేద్దామని పుష్ చేసి చాలా ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ ఓన్లీ ఎంకరేజ్మెంట్, ఇన్ దిస్ వీ హ్యావ్ ద మెయిన్ థింగ్ ఈజ్ దట్ ఫండ్స్. ఫండ్స్ లేకపోతే ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా ఎవడు ముందుకు వెళ్ళలేరు, ఏం చేయలేరు కూడా. అందరికి కావాలని ఉంటుంది కానీ దాన్ని ముందుకు తీసుకురావడానికి మనకెంత ఉన్నా అని కూడా నా ఫ్రెండ్స్ చేసిన సపోర్ట్ మాత్రం చాలా ఉంది. ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా ముందుకు ఉంది. ఇంట్రెస్ట్ ఉండడమే కాదు, ఫైనాన్షియల్ కూడా ఏదన్నాను సరే నువ్వు వెళ్ళరా ముందుకి చూద్దాం ఏమైతే. మీలాంటి ఫ్రెండ్స్ అట్లా మాకు కూడా కావాలి బ్రో. Very అదే important. we need those kind of friends na. Yeah, not everybody is lucky as సో ఈశ్వర్ గారు ఆ విషయంలో very లక్కీ. rare people will be blessed with the friends. రైట్. ఫ్రెండ్స్ like that. సర్కిల్ దాన్ని బట్టి నిజంగా ఆ ఇంట్రెస్ట్ చూసేవాళ్ళు. బికాజ్ యాజ్ ఏ బ్యాంకర్ ఒకటే ఉంటుంది, పొద్దున వెళ్ళిపోయి సాయంత్రం మనం చూసుకోవాలి Yeah, generally we టార్గెట్స్ see ఎవ్రీథింగ్. some ఆ గోల్ their వేరు girlfriends and like calling, but I saw Priyan talking on video call with his friends ఓకే. on the sets. చూసి వాళ్ళ నిజంగా చెప్పాలి, అదైతే చెప్పాలి. మన అంటే గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు, బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇద్దరు ఉండరు. నాకు బ్యాడ్ ఫ్రెండ్స్తో కూడా ప్రాబ్లమే కొంచెం లేట్ అయింది. బ్యాడ్ ఫ్రెండ్షిప్ కాదు అది, బ్యాడ్ సర్కిల్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. అట్లాంటివి కావద్దు అని చెప్పేసి లైఫ్లో అనుకున్నప్పుడు స్టిల్ అగైన్ దే ఆర్ విత్ మీ, నా గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళ నుండి కూడా ముందుకు లాగడం, ఏదైనా మన Lucky మంచికే you. అనుకొని ముందుకెళ్ళాలి.
అంతే. Very lucky. యాస్ సో నైస్ బ్రో, తనకైతే ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సో ఇట్స్ అంటే ఈ ఫెబ్లోనే మన థియేటర్స్లో రాబోతుంది కాబట్టి పీపుల్ ఆల్సో విల్ లైక్ ఇట్ అండ్ విల్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.